మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం అధికారులు పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. క్యూలైన్స్ కంపార్ట్మెంట్లలో గంటల తరబడి దర్శనం కోసం వేచి ఉండడంతో పలువురు భక్తులు కళ్లు తిరిగి పడిపోతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సరైన నీరు, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైల ఆలయం వద్ద శివస్వాములు ఆందోళనకు దిగారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. భక్తుల రద్దీ నియంత్రణ పేరుతో పోలీసులు లాఠీలతో బెదిరింపులకు దిగారని శివదీక్షాపరులు ఆరోపిస్తున్నారు. దీంతో పలువురు శివస్వాములు రాజగోపురం నుంచి దర్శనంకు వెళ్లకుండానే వెనుతిరిగారు. శ్రీశైల ఆలయ చరిత్రలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని శివస్వాములు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం గందరగోళంగా మారడంతో శివభక్తులు, శివదీక్షాపరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటవీ శాఖ నిబంధనలు కూడా ఈ పరిస్థితికి కారణమని శివస్వాములు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ 7 గంటలకు వచ్చినాం ఇక్కడ లైన్లకు. కనీసం ఒక టాయిలెట్ కొనికి అవకాశం లేదు. ఒక్కరు కూడా మెయింటెనెన్స్ లేదు. ఇష్టం ఉన్నట్లు ఎక్కిపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు. చివరికి ప్రశ్నిస్తే లారీ చార్జీలు చేస్తున్నారు. ఎందుకోసం అని మేము ప్రశ్నించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడానికే అందరం కావాలని ఆయనకే ఇరుముడిలు ఇచ్చిపోమంటే కూడా ఇచ్చిపోతాం స్వామి. మాకు శివుడి అవకాశం లేకపోతే లాఠీ చార్జీలు కొట్టిన స్వామి సీనియర్ ఎవరు ఆయన పొజిషన్ నాకు తెలియదు. పోస్ట్ వీరేందర్ రెడ్డి సార్ అంట లాఠీ చార్జ్ చేస్తున్నారు శివస్వాముల మీద. ఏ ఊరు స్వామి? నాది వనపర్తి జిల్లా స్వామి. శ్రీశైలంలో తీవ్ర ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సౌకర్యాలు లేవంటూ శివదీక్షాపరులు, భక్తులు ఆందోళనకు దిగారు. ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శ్రీనివాస్, ఇప్పుడు శ్రీశైలం పుణ్యక్షేత్రానికి భక్తులైతే భారీగా తరలి వస్తున్నారు. శ్రీశైలం బ్రహ్మగా భక్తుల తాకిడి బాగా పెరిగింది. శివదీక్ష తీసుకున్న స్వాములకు ఫిబ్రవరి 12వ తేదీ వరకు స్పర్శ దర్శనం కల్పించారు. దీంతో శివస్వాములు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎందుకంటే 12వ తేదీ వరకు స్పర్శ దర్శనం ఉంటుంది కాబట్టి స్పర్శ దర్శనం చేసుకోవాలని కూడా వివిధ ప్రాంతాల నుంచి, ఇరు రాష్ట్రాల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇదే సమయంలో సాధారణ భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయితే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయలేదని శివస్వాములు అయితే ఆరోపిస్తున్నారు. స్పర్శ దర్శనానికి ఆలస్యం అవుతుందంటూ కూడా ఈ రోజు వారు నిరసన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే క్యూ లైన్ల గేట్లు కూడా వెరగొట్టారు శివ భక్తులందరూ కూడా. ఎందుకంటే మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తున్న కొద్దీ శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తుల తాకిడైతే బాగా పెరిగినట్లు కూడా మనకు కనిపిస్తోంది. ఈ రోజు పరిస్థితిని చూస్తే మొత్తం శ్రీశైలం అయితే ప్యాక్డ్ గా కనిపించింది. శ్రీశైలం ఎక్కడ చూసినా కూడా ఇసుక వేస్తే రాలనంత జనం అయితే ఈ రోజు కనిపించారు. అది సోమవారం కావడంతో మహాశివరాత్రి నేపథ్యంలో నిన్నటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో మల్లన్న దర్శనం కోసం సాధారణ భక్తులు అలాగే శివస్వాములు కూడా పెద్ద సంఖ్యలోనే తరలి వస్తున్నారు. ఈ రోజు సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయంలో భక్తులు, శివభక్తులకైతే కనీస సౌకర్యాలు కల్పించడం లేదు ఆలయ అధికారులని వారు నిరసనకైతే దిగిన పరిస్థితి అయితే కనిపించింది. స్పర్శ దర్శనానికి కూడా ఆలస్యం అవుతోందని కూడా ఆరోపిస్తూ శివస్వాములు అయితే ఆందోళనకు దిగారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణదేవరాయ క్యూ లైన్ లో వెరగొట్టి కొంతమంది లోపలికైతే చొచ్చుకెళ్లారు. మరోవైపు శ్రీశైలం పుష్కరిణి వైపు ఉన్న గేట్లు ఎక్కి కూడా దేవాలయంలోకి వారు మరోవైపు శివస్వాములను కట్టడి చేయలేక సిబ్బంది అలాగే పోలీసులు కూడా నానా ఇబ్బందులు పడిన పరిస్థితులు కూడా మనకు ఈ రోజు కనిపించాయి. అయితే ఈ దేవస్థానం ఏర్పాట్లు, దర్శన విధానాలపై శివస్వాములు అయితే
మండిపడుతున్నారు. ఎందుకంటే విఐపి దర్శనాలకైతే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ విఐపి దర్శనాలకు ఎక్కువ సమయం కేటాయించడంతో క్యూ లైన్లలో మనం ఎక్కువ సమయం గంటల కొద్దీ వేచి చూడాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకైనా కూడా తమకు దర్శన భాగ్యం కలగడం లేదని కూడా శివస్వాములు ఆందోళన చేపట్టారు. భక్తులతో మొత్తం క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోవడంతో ఈవో డౌన్ అంటూ కూడా శివస్వాములు నివేదించారు. కనీసం వారు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చారు, తాగడానికి అయితే ఒక బయో క్యాన్లు ఇచ్చారు, నీటి క్యాన్లు. అయితే ఆ క్యాన్లో నీళ్లు అయిపోయినప్పటికీ కూడా నీళ్లు కూడా శివస్వాములకు సరఫరా చేయలేదు. ఎంతో దూరం నుంచి కాలినడకన నల్లమల ఫారెస్ట్ లో కాలినడకన శ్రీశైలం ఆలయానికి చేరుకుంటే ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా కనిపించలేదు. ఆ కనీస సౌకర్యాల మాట అటుంచితే దర్శనానికి కూడా తొందరగా చేసుకునే వీలు కల్పించకుండా విఐపి దర్శన భాగ్యంలో వీరు అధికారులందరూ కూడా తరిస్తూ శివస్వాములను అయితే పక్కన పెట్టి శివస్వాములను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. క్యూ లైన్లలోనే గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపించిందని కూడా శివభక్తులు అయితే ఆరోపించిన పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఈ 500 రూపాయల దర్శన టికెట్ కొన్న భక్తులు కూడా ఆలయ ఏర్పాట్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ కూడా వారు నినాదాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపించింది శ్రీనివాస్. దీంతో ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ శ్రీశైలం ఘాట్ రోడ్లలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కూడా మనకు ప్రస్తుతం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే చాలా మంది సొంత వాహనాలతో ఎక్కువ మంది వస్తుండడంతో వాహనాలు రాకపోకలకైతే ప్రస్తుతం అంతరాయం కలుగుతోంది. ఇప్పుడు ఫిబ్రవరి 8వ తేదీ నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 18వ తేదీ వరకు అయితే కొనసాగుతాయి. శివదీక్ష తీసుకున్న స్వాములకైతే 12వ తేదీ వరకే ఈ స్పర్శ దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో శివస్వాములు కూడా చాలా తరలి వచ్చారు. ఈసారి ఎన్నడూ లేనంతగా ఈ రోజు భక్తుల తాకిడైతే భారీగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అధికారుల తీరు పైన అయితే శివస్వాములు అలాగే భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకైతే దిగిన పరిస్థితి అయితే కనిపించింది శ్రీనివాస్. సాయిప్రసాద్, అయితే శివస్వాములపై లాఠీ చార్జ్ కూడా చేసినట్లు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఒకవైపు దర్శనం చేసుకోకుండానే మేము వెనుతిరిగామని, మాకు కనీస సౌకర్యాలు లేవని వారు బాధపడుతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీనిపై డీటెయిల్స్ ఏంటి? అవును శ్రీనివాస్, ఎందుకంటే శ్రీశైలంలో మల్లన్న స్పర్శ దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే 12వ తేదీ వరకు అవకాశం కల్పించింది కాబట్టి దేవస్థానము ఆ స్పర్శ దర్శనం కోసం చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఈ రోజు అది కూడా సోమవారం కావడంతో శివునికి అత్యంత ప్రీతికరమైన వారం కావడంతో ఈ రోజు దర్శించుకోవాలని ఎక్కువ మంది భక్తులు వచ్చినట్లుగా కూడా కనిపిస్తోంది. ఎక్కువ మంది భక్తులు కాలినడకన నల్లమల ఫారెస్ట్ కాలినడకన వారు అక్కడికి వచ్చారు. అంటే ఫారెస్ట్ ఆంక్షలను ఉన్నప్పటికీ కూడా వారు వెసులుబాటు కల్పించుకొని కాలినడకన అంత దూరం కొన్ని వందల కిలోమీటర్లు తాము కాలినడకన వస్తే ఇక్కడ దర్శనానికి తమకు దర్శనం భాగ్యం కలిగేలా అధికారులు ఏర్పాటు చేయలేదని వారు ఆందోళన దిగిన పరిస్థితి. వేల సంఖ్యలో భక్తులు రావడంతో క్యూలర్లకు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను ఫెన్సింగ్ ను కూడా వారు బలవంతంగా తీసివేసి ఆందోళనకు దిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అయితే పోలీసులు భక్తులపై లాఠీ చార్జ్ చేయడంతో తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే ఆలయ ఈవో కూడా క్యూ లైన్ల వద్దకు వచ్చి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అక్కడ పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భక్తులందరూ కూడా క్యూ లైన్లో శాంతించాలి తమకు, ఎందుకంటే ఎక్కువ మంది ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదని కూడా దేవస్థానం చైర్మన్ చెబుతున్న పరిస్థితి కూడా మనకి కనిపించింది. ఈ నేపథ్యంలోనే భక్తులు స్వల్ప లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తమకు దర్శన భాగ్యం కల్పించకపోగా పైగా పోలీసులతో తమపై లాఠీ చార్జ్ చేయించడమేమని శివస్వాములు అయితే కూడా ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనిపించింది శ్రీనివాస్. రైట్ సాయి ప్రసాద్. As